కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో పిడుగు కారణంగా విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన వర్షాల సమయంలో సుమారు 1 గంట ప్రాంతంలో గొర్రెల మందపై పిడుగు పడటంతో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉదయం విషయం తెలుసుకున్న గొర్రెల యజమానులు మృతి చెందిన గొర్రెలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ ఘటన వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. సమాచారం అందుకున్న రెవెన్యూ మరియు పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాత్రి 1 గంటకు ఒక్కొక్కటి చినుకులు పడినాయి సార్. ఒక్కొక్కటి చినుకులు పడతాడే మేము ఇంట్లో విన్నాము. మెర్చి తలక్కివండి మెరిచింది. గొర్రెలు 12 పెద్దవి, 2 చిన్నవి చనిపోయినాయి సార్. గొర్రె పిల్లలు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలా, దాని మీదనే మేము జీవనం ఆధారపడి ఉండము. న్యాయం అంతా ప్రభుత్వమే చూసుకోవాలి సార్. దాని మీదనే ఉండదు మా ఆధారం. దాని మీద లేదు మా జీవనము, దాని మీదనే. ఇంకా రాత్రి 1 గంటకు జరిగింది. అంటే మీకు ఈ 14 ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయి సార్. 40లో 14 ఇంకా 30 ఏమో ఉంటాయి సార్. 30 అంటే అవి బెదురుకొని పక్కకు పోయినాయి, లేకుంటే అవి కూడా పడిపోవు సార్. అయ్యాడ ఇప్పుడు తగులుకుని సిలక్కిన బెదిరి వాళ్ళకి పక్కకు సార్. మీ పేరునా? నా పేరు కుందేల వెంకట సుబ్బయ్య, గొల్లపల్లె, భీమఠం మండలం, కడప జిల్లా. ఓకే, మీరు మామూలుగా అధికారుల నుంచి కానీ స్థానిక నాయకుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం చేయమని సార్. న్యాయం ఒకటి, నాకు సాయం చేయాలి. అదే గవర్నమెంట్ తరపున సాయం చేయాలి నాకు. నేను దాని మీదనే జీవనం ఆధారపడిండా. అది సార్. వాళ్ళే చూసుకోవాలి సార్. వాళ్ళే చేయాలి సార్. మాకు న్యాయం అయితే వాళ్ళే చేయాలి. మేము బతికేది ఈ జీవాల కోసమే సార్. మాకుండేది 4 పిల్లలు సార్. మేము మటుకు ఈ జీవాలు పెట్టుకొని పోరాడుతున్నాం సార్. ఈ జీవాలలో ఈ రకం ఈరోజు ఏది సార్. మీరే న్యాయం చేయాలి సార్. ఎన్నేళ్ళుగా ఉన్నాయమ్మో మీకు? ఈ 6 ఏళ్ళ మించి ఉండే సార్. అది మొదటాంచి ఉన్నాయి అంటే అప్పటి నుంచి కొన్ని రోజులు ఆపేసినాం సార్. మధ్యలో తీసుకున్నాము. ఈ 7 ఏళ్ళ మించి ఈ సాగించుకుంటా ఉండం సార్. మా మధ్యని మేము ఇన్ని పంచుకున్నాం సార్. తక్కువనే మేము అయ్యే గుడియో తెచ్చుకొని సాక్కుంటాం. ఈ జీవాలు ఈ పొద్దు ఈ రకమైంది సార్. మేము దీంట్లో మీదనే బతుకుతాను. మీ న్యాయం మీరు చేయాలి సార్ మాకు. అది మేము కోరుకుంటాం సార్. సహాయం చేయమని సాయం చేయాలి సార్ ప్రభుత్వం తరఫున. గురువు వచ్చిన